కల్కి అన్న వెంటనే కల్కి అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదా, ఇదే డై హార్ట్ ఫ్యాన్స్ లో బీభత్సంగా టెన్షన్. ఓ పక్క 9th దగ్గరికి వచ్చేసేస్తుంది. మరి ఆ రోజున సినిమా రిలీజ్ చేస్తారా చేయరా అనేది మాత్రం చాలా పెద్ద డౌట్. అసలుకే సినిమా రిలీజ్ కి సంబంధించి మార్చి నెలలో అవుతుందా లేదా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతుంటే, ఇంకొక పక్క డైరెక్టర్ నాగ్ అశ్విన్ సీక్వెల్స్ మీద సీక్వెల్స్ అనౌన్స్ చేసేస్తున్నాడు. ఇప్పుడు కల్కి సినిమాకి సంబంధించిన సీక్వెల్స్ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయంట. హాలీవుడ్ లో జేమ్స్ కెమెరూన్ అవతార్ కు సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తున్నట్లు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసమే జీవితాన్ని అంకితం చేసిన విధంగా ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా కల్కి కోసమే తన ఫ్యూచర్ అంతా కేటాయించాలి అనుకుంటున్నాడట. కల్కి ఎవరూ ఊహించని విధంగా, ఇంకా చెప్పాలంటే అవతార్ ను మించి సీక్వెల్స్ రాబోతున్నాయట. అవతార్ కు ఇప్పటి వరకు 5 సీక్వెల్స్ ప్లాన్ చేశాడు కెమెరూన్. ఆ తరువాత కూడా ఇంకా చాలా కథ ఉంది. కాకపోతే ఇతర దర్శకులకు ఆ బాధ్యతను అప్పగిస్తాను అంటున్నాడు. అలాగే నాగశ్విన్ కూడా కల్కి మొత్తం 9 భాగాలు రాసుకున్నాడట. వీటిల్లో తొలి 2 భాగాలను ప్రభాస్తో తెరకెక్కించే విధంగా డీల్ కుదుర్చుకున్నాడట. కల్కి కథలోకి భవిష్యత్తులో మరింత మంది స్టార్ హీరోలు వచ్చే అవకాశం ఉందట. ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాడని ఆల్రెడీ టాక్ ఉంది. మరి మిగతా హీరోలు ఎలా ఎందుకు కల్కిలోకి అడుగు పెడతారు అనేది నాగి మాత్రమే చెప్పాల్సి ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కావడం వల్లే ఈ చిత్రంలోకి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్స్ అడుగు పెట్టారనే టాక్ ఉంది. మే 9న రిలీజ్ అయ్యే సినిమాకు ఈ సినిమా సీక్వెల్స్ పై ఒక క్లారిటీ రానుంది.